మీ ఈ జర్నీలో ఎంతోమంది లెజెండ్స్తో వర్క్ చేశారు, పరిచయాలు ఉన్నాయి. లేకపోతే మీరు పని చేయకపోయినా, వర్క్ పరంగా పని చేయకపోయినా మీ పదవుల పరంగా మీరు వెళ్ళి కలవటాలు చాలా ఉన్నాయి కదా. మీ జర్నీలో దాసనారాయణ గారు మీకు కాన్ఫ్లిక్ట్ ఏంటి? మీరు తర్వాత గురువు అని మీరు తిరిగేవాళ్ళు కదా, రేలంగి నరసింహ గారు. మీరు ఎక్కువ దాసరి గారి ఇంట్లో కనిపించేవారు. నేను నాకు గురువు కాదు కానీ గురువు గారు అనేవాళ్ళం, అనకుండా ఎక్కడుంటాను కానీ. బట్ ఆయన నాకు ఈ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీగా ఆయన కొంచెం ఒక రకంగా గురువే. అది కూడా వేరే డిఫరెన్సెస్ మా ఇద్దరికి ఏదో సినిమా మీద వచ్చినాయి. అదొక ఆ స్టోరీ కూడా ఈ మధ్యకి రాసాను. సో ఆల్రెడీ రాసినాయి, మళ్ళీ చర్చలు ఎందుకు. అయిపోయిన కాడి నుంచి ఆయన పోయేదాకా క్లోజ్. ఇప్పుడు కృష్ణ గారి లాగానే ఆయన లాస్ట్ డే వరకు అఫ్కోర్స్ ఆయన పోయే టైంకి యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా నేను ఊళ్ళో లేను, కానీ నేను అప్పుడు స్టేట్స్ వెళ్తా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కనపడి వెళ్ళాను నేను. ఓకే. అప్పటికే మాట లేదు, చేతిలో. సరే, ఒకటి ఇది నిజమో కాదో తెలీదు, బట్ దాసరి గారు ఇంకొన్ని రోజులు బతికేవాళ్ళు ఆయనే స్వతహాగా ఒక సర్జరీ చేయించుకొని ఇబ్బంది పడ్డారని ఒకటి నడుస్తుంది. అది నిజమేనంటారా? తగ్గాలని చెప్పి బెడియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పేసి బెడిసికొట్టింది. ఓకే. ఎట్లా సార్ ఆయన మీ ఇద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే సమస్యలు మీ దగ్గరికి వస్తే ఆయన దాసరి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళ, దాసరి గారి దగ్గరికి ఎవరైనా కార్మికుల సమస్యతో వెళ్తే మీ దగ్గరికి పంపించేవాళ్ళ? ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన సమస్యలు నేనే సాల్వ్ చేశాను, ఆయన దగ్గర మేనేజర్గా తీసుకెళ్ళేవాడిని కాదు. మరీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్టార్తో ఏదైనా ప్రేయించి వచ్చింది అనుకోండి, నేను మాట్లాడతాం బాగోదు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిన సమస్య నాకు గుర్తున్నంతవరకు 1-6 కూడా లేవు. బట్ ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఆయన కూడా అందరినీ పిలిచి ఏం మాట్లాడతారు, భరద్వాజ్ నువ్వు చూసే పోయి అని చెప్పేవారు. ఓకే. అట్లా తప్ప అదేం లేదు. ఓకే. అంటే ఇండస్ట్రీని గురించి ఇద్దరు మాట్లాడుకుని చేసుకునేవాడు. ఆయనకి చెప్పకుండా నేనేం చేసేవాడు కదా, నాకు చెప్పకుండా ఆయన ఏం చేసేవాడు. ఇండస్ట్రీ వరకు మిగిలిన ఆయన వ్యాపారం అయింది, నా వ్యాపారం నాది. ఓకే. ఇంకొకటిసారి మీరు మీ కెరీర్లో చేసిన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన పెద్ద పండగ వజ్రోత్సవాలు ఒకటి చేశారు. వజ్రోత్సవాల టైంలో మీరే సింగిల్ హ్యాండ్తో అంతా నడిపించారని చెప్పేసి తెర వెనుక తెలిసింది. మీ గురువు గారు మీరు, తెర ముందు మీ గురువు గారు, తెర వెనుక మీరు, ఐ మీన్ దాసరి గారు మీరు ఇద్దరు కలిసి. అందరూ చేశారు, మేము చేసాము. అంటే నాకేం చెప్పారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంతా నన్ను తినేశారు. సో టోటల్గా ఫ్లో వేసుకోవటం కానీ, ఆర్టిస్టులు చేసుకోవటం కానీ, వీళ్ళందరికీ రిహార్సల్స్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ అయిపోయేదాకా మొత్తం అంతా నేను ఒక్కడే. అంటే ఇప్పుడు రేలంగి నరసింహ గారు అప్పుడు ఎంతమంది చేశారో గుర్తుంది. మీ టీము పేర్లు కూడా గుర్తులేదు, అంతమంది చేశారు. అది చిన్న సమస్య, 3 రోజులు పెద్దది కదా, అంతమంది ఇండస్ట్రీస్ లెజెండ్స్ అందరినీ కూర్చోబెట్టి చేయటం అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళందరి కోఆపరేషను ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు మన పండగ అని చేశారు కాబట్టి మనం చేయగలిగాం. సరే, దాసనారాయణరావు గారు ఉన్నారు, కెఎస్ రామారావు గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ చేశారు. అదంతా చేస్తేనే వచ్చింది ఇదంతా. ఓకే. ఏదో మనం చేసాం మన వల్ల అయిపోయింది అనుకుంటే అట్లా. చిరంజీవి గారు ఒకళ్ళని కాదు, ఆల్మోస్ట్ అందరు. తెర వెనక ఏమైనా బాధపడే సందర్భాలు ఉన్నాయి సార్ వజ్రోత్సవాల తర్వాత? ఎందుకంటే కాంట్రవర్సీ అయింది కదా వజ్రోత్సవాలు అనేది ఆ టైంలో. నేను బాధపడతాను. ఇప్పుడు నిజంగా పాపం నా వరకు, నాకు అప్పచెప్పిన బాధ్యతల వరకు నాకు వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ స్టార్స్, వాళ్ళని రిహార్సల్స్ను ఈ టైంలో స్కూల్ మాస్టర్ల ఉద్యోగం నాది. పాప వాళ్ళు పిల్లల్లాగే అట్లాగే చేసేవారు. అవునా? చేస్తే అంత కోఆపరేట్ చేసింటే మనకి అంతకంటే ఏం కావాలి, ఏ ప్రోగ్రామ్ ఎట్లా చెప్తే అట్లా చేశారు. ఓకే. సో మొత్తం అన్ని క్రాఫ్ట్స్ని కంట్రోల్ చేసాం అప్పుడు. అవును. ఆర్టిస్టులు చేశారు, డ్యాన్స్ మాస్టర్లు, సింగర్స్, డైరెక్టర్లు, ఎవరిదో ఒకటి కాదు కదా ప్రోగ్రామ్. 3 రోజుల ప్రోగ్రాము, హోల్ ప్రోగ్రాము కంట్రోల్ చేయటం అంటే కష్టమైన విషయం. అఫ్కోర్స్ అప్పుడు ఈవెంట్ మేనేజర్ని కూడా పెట్టుకున్నాం అనుకున్నాడు. వాళ్ళు బాగా పనిచేశారు అప్పట్లో. వాళ్ళు కూడా బాగా మన టీం లాగా చేశారు. సో అందుకని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాం. కంప్లీట్ చేసి ఈవెంట్ సక్సెస్. దాని తర్వాత వెనక వచ్చినటువంటి అపవాదులు, కాంట్రవర్సీ ఏం లేదు. ఏదో కొంతమందికి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, తప్పదు. కొన్ని జరిగినాయి, దాని మీద అయిపోయింది కదా. అయిపోయిన గాయాలను ఊరికి కెలుక్కోవటం.
ఓకే. ఆ లెవెల్‌లో ఇప్పుడు సిల్వర్ అదే వజ్రస్వాల్ 75 ఇయర్స్ చేశారు సార్. ఇప్పుడు దగ్గర దగ్గర 100 ఇయర్స్ వచ్చినట్టుంది కదా! 100 ఇయర్స్ మెడ్రాస్లో చేశారు కదా మన వాళ్ళు. ఇండస్ట్రీ తెలుగు సినిమా పరిశ్రమ 100 సంవత్సరాలు చేశారు. అది సినిమా పరిశ్రమ. యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 100 ఏళ్ళు చేయాలి. బట్ నేను అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు అంటే నారాయణరావు గారు ఉండటం అనేది ఒకటి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు నారాయణరావు గారు పోస్ట్ ఆయన ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు. అది పోస్ట్ కాదు, ఆయన సినిమా పెద్దగా అన్ని ప్లేస్ ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీసుకోలేరు కూడా, ఆ బాధ్యత తీసుకోగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంత ఓపిక లేదు. ఓకే. కష్టమైన విషయం. అప్పుడు కొంత కంట్రోల్ ఉండేది ఇండస్ట్రీ మీద, ఇప్పుడు అంత కంట్రోల్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితి. అండ్ ఇండస్ట్రీ అంతా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి. ఓపెన్ కాదు, ఎవరి కుంపటే వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. సో ఈ గొడవలో అంతకుముందు కొంచెం ఎంత కాకపోయినా మనం అంతా ఒకటి అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది అసలు లేదు. ఒకటే ఇండస్ట్రీ అంతా ఒకటే అనే ఫీలింగ్ అయితే లేదు అసలు. ఊరికి అంటానికి అంటాం, అంత మేమంతా ఒకటే ఒక ఫ్యామిలీ అంటాం, కానీ ఎవరిది ఏ ఫ్యామిలీ ఎవరిది కాదు. వాళ్ళ ఫ్యామిలీలే వాళ్ళే కాదు. ఓకే.